తెలంగాణ వ్యాప్తంగా జూడాలు నిరసనకు దిగారు. జూనియర్ వైద్యులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. స్టైఫండ్లు సకాలంలో అందించడం సహా మొత్తం 8 డిమాండ్లను పరిష్కరించాలంటూ ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినా ఫలితం లేని కారణంగా సమ్మె చేస్తున్నట్లు జూడాలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం ఉస్మానియా ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి రజిత అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు అయితే సమ్మె బాట పట్టారు. అయితే గత వారం రోజులుగా ప్రధానంగా 7 డిమాండ్లతోటి వారు సమ్మె చేస్తామని నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారు సమ్మె బాట పట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనతోటి జుడా ప్రెసిడెంట్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, మీరు ధర్నాకు దిగడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు అధికారులతో చర్చలు ఏమైనా జరిగాయా? వాళ్ళు ఎలా స్పందించారు? మొదటిది ఒకటి ఫస్ట్ డిమాండ్ ఏంటంటే అండి, గ్రీన్ ఛానల్ స్టైఫండ్ అనేది ప్రతి నెల 10 మంది చుట్టూ తిరుగుతే గానీ ఆ స్టైఫండ్ అనేది క్రెడిట్ కావట్లేదు. సో దాని గురించి ఒక గ్రీన్ ఛానల్ అంటే రెగ్యులరైజేషన్ చేయాలి. ఒక స్పెసిఫిక్ డేట్ లో మాకు 5th వరకు వస్తుందా 10th వరకు వస్తుందా అన్నది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్క్యులర్ కానీ ఆర్డర్ లాంటిది కానీ తీయాలి అని అడగడం జరిగింది. దీని రిలేటెడ్ అప్డేట్ అంటే ఏంటిది అంటే, మీడియాలో ప్రచారం ఏం చేస్తున్నారు అంటే, మేము ఒక సంవత్సరానికి సరిపడా బడ్జెట్ అనేది ఇచ్చేసినాము, ఏదో 100 కోట్ల బడ్జెట్ అనేది ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ప్రాబ్లం ఏమైంది అంటే, ఇంతకు ముందు కూడా బడ్జెట్ అనేది ఉంటుండే స్టైఫండ్ కి, కాకపోతే అది 3 నెలలకు ఒకసారి ఇస్తుండే. ఇప్పుడు ఏం చేశారంటే సంవత్సరానికి ఇచ్చారు, అది కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకే అని ఇచ్చారు. సో ఇట్లా ఇవ్వడం వల్ల ఇబ్బంది ఏంటిది అంటే, మళ్ళీ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కి ఇదే ఇబ్బంది, మళ్ళీ వచ్చే చూడ అనేది మళ్ళీ దీని గురించి కొట్లాడాల్సి వస్తుంది. అది కాకుండా మేజర్ ఇష్యూ అనేది బడ్జెట్ రిలీజ్ చేయడం దగ్గర ప్రాబ్లం కాదు, పెండింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్. ఒకసారి పెండింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది అంటే అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియర్ కావాలి. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్డర్ ఏమని అంటే, వీళ్ళ స్టైఫండ్స్ బిల్స్ వచ్చినాయి అంటే వితిన్ 2-3 వర్కింగ్ డేస్, మాక్సిమం 3 వర్కింగ్ డేస్ లో క్లియర్ చేయండి. లేదు అంటే 5th ఆర్ 10th ఆర్ 1st మీకు ఇష్టం, అటెండెన్స్ ఏ డేట్ వరకు తీసుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే ఏ డేట్ కి స్టైఫండ్స్ క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నారు అన్నది అట్లీస్ట్ ఒక ఆర్డర్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కావాలని అడుగుతున్నారు. మిగిలిన ఇష్యూస్ వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్ ఏదైతుందో 2019 అంటే 2019 లో సెక్యూరిటీ కోసం అని చెప్పి SPF అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం రిక్రూట్మెంట్ అని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి హోమ్ డిపార్ట్మెంట్ కి ఒక జీవో అనేది కమ్యూనికేట్ అయింది. కొత్త మెడికల్ కాలేజెస్ కి SPF ని అలాట్ చేయాలి, క్యాడర్ ని రిక్రూట్ చేసుకోవాలి అని చెప్పి. మాకున్న సమాచారం ప్రకారం క్యాడర్ అనేది రిక్రూట్ అయ్యింది, కానీ ఎక్కడ పోయిందో తెలియట్లేదు. మెడికల్ కాలేజెస్ దగ్గర కొన్ని కొత్త మెడికల్ కాలేజెస్ లో ఇంకా అవుట్ పోస్ట్ కూడా లేదు. సో ఉన్న అవుట్ పోస్టులను స్ట్రెంథన్ చేయాలి. కొత్త అవుట్ పోస్టులకి అప్పుడు పంపించిన ప్రపోజల్ 2019లో పంపించిన ప్రపోజల్ కి ఒక న్యాయం అనేది జరగాలి అని ఇంకొక డిమాండ్ రైజ్ చేసినాం. ఇంకొకటి హాస్టల్ ఇష్యూస్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న హాస్టల్స్ అనేవి 20% నుంచి 40%. మన పాత మెడికల్ కాలేజెస్ ఉస్మానియా, గాంధీ, కాకతీయ ఇట్లాంటి పాత మెడికల్ కాలేజెస్ ఏవైతే చూసుకుంటే ఇప్పుడున్న హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి సరిపోవట్లేవు. ఎందుకంటే ఇవి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అప్పుడున్న పేజీ సీట్ల ప్రకారం అప్పుడు హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి సీట్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి సంవత్సరానికి, కానీ దాని తగ్గట్టు హాస్టల్ ఫెసిలిటీస్ అనేది పెరగట్లేదు. అయితే ఇలా మీరు ఇప్పుడు ధర్నా కూర్చుంటే పేషెంట్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీరేమో పేషెంట్స్ ఇబ్బంది కోసమే చేస్తున్నాం అంటున్నారు, బట్ బయట నుంచి టాక్స్ వస్తాయి మీరు ఇలా చేయడం వల్ల పేషెంట్స్ కూడా ఇబ్బంది పడతారు అని మీరేం చెప్తారు? ఒకటి ఏంటంటే, పేషెంట్స్ ని ఇబ్బంది పెట్టడం అనేది ఏ డాక్టర్ కి ఆలోచన ఉండదండి. అందుకే ఎమర్జెన్సీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఇంకొకటి విషయం కూడా మేము స్పష్టం చేయాల్సింది ఏంటంటే, పొలిటికల్ గా ఏ ఇంటర్వెన్షన్ మేము ఎక్స్పెక్ట్ చేయట్లేం. మేము గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు, మాకు కావాల్సింది మా డిమాండ్స్ పరిష్కారం కావడం, మా రైట్స్ కోసం మేము పోరాడుతున్నాం, అంతేగాని మేము గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, ఏది కాదు. థ్యాంక్స్. సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ గవర్నమెంట్ కి కూడా వ్యతిరేకంగా మేము చేయట్లేదు. ఇలా చేయడం వల్ల పేషెంట్స్ ఇబ్బంది పడే అవకాశం ఉన్నాయంటే ఎమర్జెన్సీ సర్వీస్ ని ఏమీ ఆపలేదు. మేము ఓన్లీ అవుట్ పేషెంట్ సర్వీస్, ఇవి వార్డ్ సర్వీసులు మాత్రమే ఆపాము. పేషెంట్స్ ని ఇబ్బంది పెట్టడము మా యొక్క ఉద్దేశం కానప్పటికీ మా డిమాండ్స్ ని సాధించుకునే దిశగా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము అని అయితే ఇక్కడ జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, రజిత.